సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సినిమా పేరు పీకే, ఒంగోలులో ఉంటాడు మా ఆర్కే. ఒంగోలు మొత్తం మీ పేరే వినిపిస్తుంది. సోషల్ మీడియా ఏదైనా కానీ ప్రమోషన్ కావాలనుకున్నా కానీ ఆర్కే ఫుడ్ అంటే నాయనా కనీసం వినపడుతున్నానా? నాయనా వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అంటే కోర్. పడిపోతున్న దాన్ని లేపాలన్నా ఆర్కే ఫుడ్ అంటే, కొత్తగా ఓపెన్ అవుతున్నా కానీ ఆర్కే ఫుడ్ అంటే. ఏంది ఇది అసలు, ఎప్పుడు స్టార్ట్ అయింది? చదువుకున్న విద్యని మర్చిపోతున్నా గానీ అనుకోకుండా ఈ సోషల్ మీడియా ఒకసారిగా వచ్చింది. యో నెల్లూరు అంటే అత్తికే బజ్జీ, అత్తికే బజ్జీ అంటే నెల్లూరే. నువ్వు చెప్పేది వింటుంటే ఆకలేస్తుంది, తెలియకుండానే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవుతున్నాయి. నీ వీడియో చూసినప్పుడు నాకు లాలాజలం వస్తుంది, తినాలని కోరిక పడుతుంది. ఓపెనింగ్ వచ్చినప్పుడు, హీరోయిన్స్ వచ్చినప్పుడు, 10 మంది కలిసినప్పుడు, నాయనా వచ్చింది నాయనా హీరోయిన్. ఒంగోలు అనే ఒక మార్కుని తీసుకొచ్చానని అదే సంతోషం, సంపాదించి ఇదే సంపాదన. మంచి ఫుడ్ అయినా కదా. అయ్యో అసలు ఈ ఒంగోలుకి వెళ్తే బ్రో ఇంట్లో ఇంకేం తినం మేము, మొత్తం బయట తిరిగి ఆ వీధిలో ఈ బండి, ఈ వీధిలో ఈ బండి, ఆ వీధిలో ఈ బండి. నేను షాక్ అయ్యాను, నువ్వు ఇంక ఇంట్లో ఎప్పుడైనా తింటావా అని అడుగుతాను. తినడం కూడా కోతిలాగా, మా నాయన ముద్ద నా కోతి నా కోతి. డైరెక్టర్ తేజ గారు మిమ్మల్ని యాక్ట్ చేయమంటే ఎందుకు యాక్ట్ చేయలేదు? ఇంటికి పెద్దోడు అవడం వల్ల ఏంటంటే ప్రతి దాంట్లో బాధ్యత పడతా వచ్చింది. వెళ్దామంటే వదిలేసి వెళ్దాం అనుకున్నా. హాయ్ ఆర్కే బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆర్కే ఫుడ్ అండ్ టెక్ ఏంది, మంచి టెక్ తో హైదరాబాద్కి వచ్చినావా? హైదరాబాద్ వస్తుంటే వెళ్తుంటాం బ్రో, కానీ మిమ్మల్ని కలుసుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఇంతకు ఒంగోలు వదిలి వస్తామని అస్సలు అనుకోలేదు తెలుసా. రానిచ్చారు బ్రో మీరు ఇక్కడిదాకా. అది ఐ డ్రీమ్ పవర్ అంటే. ఎవరినున్నా మీ స్టూడియోకి తీసుకురావడం, మీకున్న ఇమేజ్ గొప్పతనం. ఐ డ్రీమ్ మీడియా అంటే అది చాలా పెద్దది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. అది నన్ను ఇంత దూరం, అంటే బిజీగా ఉంటాము, ఖాళీగా ఉంటాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ దాకా పర్టికులర్గా నేను రావాలి అని నన్ను మోటివేషన్ చేసింది మాత్రం మీ స్టాండర్డ్స్. ఓకే, అసలు ఎంటర్టైన్మెంట్లో ఈ రోజుకి కూడా మంచి పొజిషన్లో ఉన్నారంటే అది నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంతకు ఒంగోలు మొత్తం మీ పేరే వినిపిస్తుంది. సోషల్ మీడియా ఏదైనా కానీ ప్రమోషన్ కావాలనుకున్నా కానీ ఆర్కే ఫుడ్ అంటే, ఏదైనా పడిపోతున్న దాన్ని లేపాలన్నా ఆర్కే ఫుడ్ అంటే, కొత్తగా ఓపెన్ అవుతున్నా కానీ ఆర్కే ఫుడ్ అంటే. ఏంది ఇది అసలు, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది నిజంగా చెప్పాలంటే మన యూట్యూబ్లో 2012లోనే ఛానల్ స్టార్ట్ చేసాం. అంటే అప్పుడు మనం ఒంగోలు నుంచి చదువుకున్నాం. ఫస్ట్ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. వ్యాపారాన్ని అయినా ఒక మనిషిని, అంటే టీవీలో యాడ్స్ రూపంలో వస్తుంటుంది కదా, ఎంటర్టైన్మెంట్గా వస్తే అది చూస్తా తింటారనమాట. కొన్ని యాడ్స్ మనం స్కిప్ చేయకుండా చూస్తాం. అసలు అట్లా నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి అట్లా అడ్వర్టైజ్మెంట్గా ఎదగాలి అని అలా కోరిక ఉండేది. దాంతో అనుకోకుండా మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ దిలీప్ లీఫ్ ఫ్రాగ్ అని పంజాగుట్ల హిమాలయ బుడ్డి లోపల ఒకటి ఉంటుంది, అక్కడ చేరాను కొద్ది రోజులు. వెబ్ డిజైనింగ్ అని, గ్రాఫిక్స్ అని అలా చేశాను. తర్వాత దానికి ముందు ఒంగోలు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు కదా, ఆ ఇంట్రెస్ట్ తోటి చదువుకున్న రోజుల్లోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసాం, సబ్జెక్ట్ అర్థమవుతుందని. అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళం. ఇంకా మళ్ళీ ఫ్యామిలీ వచ్చినాక ఆగిపోవడం అట్లా. కానీ ఆ కోరిక అనేది మనసులో ఉండిపోయింది అనమాట. అంటే నువ్వు కూడా మాలాగే, కాకపోతే ఏంటంటే చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్కి రావడము, ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవడము, ఇలాగే ఉండిపోవడం అనేది మాకైపోయింది. కానీ మీది మాత్రం అలా కాదు, మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. రిటర్న్ కూడా వెళ్ళిపోయాం, కానీ ఆ కోరిక మనసులో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మనం ఒక నిప్పు పెడతాం, బూడిదైపోద్ది, కానీ ఆ భూమి మీద వేడి అలాగే ఉంటుంది టచ్ చేస్తే. అలాగే మనిషికి పుట్టుకతో వచ్చిన కొన్ని కోరికలు అలాగే ఉండిపోతాయి. మనం సాధించాలి అనే తపన ఉంటుంది, కానీ పాపం ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని నిరూపించుకోలేరు. కొంతమందికి భగవంతుడు ఇస్తాడు అవకాశం. కానీ ఎప్పటికైనా ఒక మంచి యాడ్స్ చేయాలి, వాళ్ళ వ్యాపారాన్ని 10 మందికి చూపిస్తే 10 మంది వచ్చుకుంటే వాళ్ళు సంతోషపడతారు, కొన్న వాళ్ళు సంతోషపడతారు. అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళకి మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కానీ వాళ్ళ కష్టం ఫలిస్తే నాకు ఆనందం వస్తుంది. అలా ఇంకా ఇంట్రెస్ట్ తోటి చదువుకున్న విద్యని మర్చిపోతున్నా కానీ
అనుకోకుండా ఈ సోషల్ మీడియా ఒక్కసారిగా వచ్చింది. నాకు కొద్దిగా ఫ్యామిలీస్, మ్యారేజ్ అయిన పిల్లలు పుట్టిన కొద్దిగా టైం కొద్దిగా ఫ్రీ అనమాట. లేదు మనం కోరిక అలాగే ఉంది కదా, మంచి అడ్వర్టైజ్మెంట్కి ఎదగాలి అనుకున్నాము, ఇది ఎట్లయినా చేద్దామని చెప్పేసి జనాల్లోకి ఎలా వెళ్ళాలి మనం అనుకున్న టైంలో రిలేటివ్స్ సపోర్ట్ చేయటం, మా ఫ్రెండ్ చేయటం, ఇంట్లో వాళ్ళు కూడా చెయ్యి సరదాగా ఉంటావు కదా అని చెప్పి మా మదర్, మా మిస్సెస్ అందరూ చేయటం వల్ల ఇట్లా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు అసలు 0 2012లో ఛానల్ అలాగే ఉంది ఇప్పటికి కూడా. దాన్నే చేసాం మళ్ళీ. అప్పుడు అందరు అడిగితే కష్టము, అది డెడ్ అయి ఉంటుంది ఛానల్, ట్రాఫిక్ రాదు అది ఇది అంటే, కాదు నేను సెంటిమెంట్గా తీసుకొని చేస్తాను, అది పికప్ అవుతుంది అని. ట్రాఫిక్ లేని దాన్ని 10 years తర్వాత కూడా ఇంకా కష్టపడటమే. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికీ సుమారు 1,00,000 మంది ఫాలోవర్స్ అప్రాక్సిమేట్ గా. అసలు ఏంది బ్రో అసలు? అంటే నిన్న మొన్న స్టార్ట్ అయింది మాత్రం గానే కాదు. ఇందులో తిట్టుకున్నోళ్ళు, అవును, అండ్ ఇన్ఫాక్ట్ కనపడితే కొడదాం అనుకున్నోళ్ళు. అబ్బో, కొడదాం అనుకుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది బ్రో. ఏంది? ఎవరన్నా ట్రై చేసినారా? ఏంది జరిగిందా అసలు? అంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా. ఏం జరిగిందంటే ఫస్ట్ కాడి నుంచి మా మదరు, మా ఫాదరు ముక్కుసూటిగా మాట్లాడతారు, అబద్ధం ఆడరు ఇంట్లో. అదే ఆ మెంటాలిటీ నాకు వచ్చింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. అంటే కనపడంగానే నవ్వుతున్నా, ఎరా బాగున్నా అంటే, రేపు కొద్దిగా లావు దగ్గర బాగుంటావురా అని అట్లా చెప్పి అలవాటు మా అమ్మ మా నాన్నకి. అలా నాకు కూడా వచ్చింది. వస్తే మనం నిజాయితీగా చెప్పాలి, ఎందుకు చెప్పకూడదు అని చెప్పి ఒక చోట బిర్యానీ తిన్నాను లోకల్లో. తిని యావరేజ్, దాని మీద నెగిటివ్ ఉంది బయట, బాగాలేదని. మరీ బాగాలేదని చెప్తున్నారు. బాగాలేదు కాదు, ఇది యావరేజ్, ట్రై చేయొచ్చు, మరి మీరు తీసేస్తున్నారు, వేరే ఫేమస్ బిర్యానీతో పోల్చుకొని తినద్దు, దీని టేస్ట్ దీన్ని, దాని టేస్ట్ దాన్ని అని చెప్పాను. చెప్తే వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. వీడియో బయటకు వచ్చిన, ఎవరు నువ్వు, ఎట్లా చెప్తావు నువ్వు, అది ఇది అని చెప్పి గొడవ దిగారనమాట. అసలు అప్పుడే స్టార్టింగ్ అవుతా ఉన్నాను, కొద్దిగా తెలుస్తుంది. ఒక్కసారిగా నా మీద గొడవకు వచ్చేసరికి, మనకెందుకురా ఇది, మనం ఒక జోన్లో ఉన్నాము, నువ్వు ఇప్పుడు ఈ జోన్లోకి వెళ్ళడం వల్ల అది రిస్క్గా వచ్చింది, వద్దు అది ఇది అన్నారు. సరే, ఆ గొడవ తర్వాత అయిపోయిద్ది అనుకుంటే దగ్గరగా స్టేషన్ దాకా పోయింది. ఏది కేసు కూడా పెట్టారా? అంటే వాళ్ళు ఎందుకు కేసు పెట్టారంటే, కెమెరా ఆఫ్ చేస్తే మీకు చెప్పచ్చు. ఏం కాదు. అంటే హోటల్ ఫీల్డ్ అంటే కొద్దిగా మామూలుగా టచ్ ఉంటారు కదా, కొద్దిగా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు. ఏంది బ్రో అంటే, వాళ్ళ వర్షన్లో ఏముందంటే, మేము పెట్టుబడి పెట్టాము, నువ్వు బాగాలేదని చెప్తే మా బిజినెస్ ఇదవుతుంది కదా అని. కానీ నా వర్షన్లో నేను ఏం చెప్పానంటే, నేను ఫాలోవర్స్కి అబద్ధం చెప్పలేను, అలా అని నేను నెగిటివ్ బాగాలేదని చెప్పాల. అందరూ ఏమంటున్నారు, ఆల్రెడీ ఒక ఫేమస్ అయిన ఫుడ్ ఉంది, దాన్ని మీతో కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది బ్రో, పుల్లారెడ్డి స్వీట్ ఫేమస్. నేనేదో వేరే స్వీట్ తీసుకొచ్చి దాంతో పోల్చి ఇది బాగాలేదని చెప్పకూడదు కదా, ఈ లోకల్ టేస్ట్ ఇక్కడిది. అంతే. ఇప్పుడు వీళ్ళు పెట్టిన బిర్యానీ వేరే ఊరు స్టైల్, మన ఊర్లో అలవాటు పడిపోయి ఉంటారు, అది కొత్తదనంగా ఉంది, మీరు అట్లా దాంతో పోల్చుకోవద్దు, దీన్ని మైండ్లో పెట్టుకుంటే నచ్చిద్దని చెప్తే వాళ్ళు అర్థం చేసుకోకుండా గొడవ దిగారు. ఆ తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వదల్లా ఇంకా కేసు పెట్టారు. ఇది చేయగానే నువ్వు కావాలని చేసావు, ఎవరో డబ్బులు ఇచ్చి నీ చేత ఇట్లా చెప్పించారని. లేదు బ్రో, గాడ్ ప్రామిస్, నేను అలా చేసేవాడిని కాదు అని చెప్పాను. ఇంకా అది అసలు ఇంకొక వారం రోజులు ఇంకా స్ట్రెస్ బాగా. ఏమైంది? కేసు ఏమైంది? కేసు ఫైల్ చేయలేదు, అంటే దాంట్లో ప్రూఫ్లు మనం ఏం నెగిటివ్గా ఏం లేవు. అది ఇంకేందంటే ఇద్దరిని కూర్చోబెట్టేసి, బ్రో ఇట్లా ఇద్దరిని సంజాయిష్ చేసి పంపించేశారు. తనకి ఏంటంటే ఇప్పుడు లేదు నువ్వు ఎవరో డబ్బులు ఇస్తే చేసావు, నా బాధ్యత లేదు బ్రో, అసలు నేను ఎవరిది అట్లా చెప్పను, ఉన్నది ఉన్నట్టు చెప్పి అలవాటు నాదంట. అదే ఇంకా అసలు వారం రోజులు పీడిచ్చారు. వారం రోజులు పీడించారు. ఇంకా ఇంట్లో వాళ్ళు భయపడిపోయారు, ఎందుకురా మనకి ఇంత రిస్క్, ఇప్పుడు అంతా సేఫ్టీ జోన్ లో ఉన్నాం కదా, మనం వెళ్ళి ఇప్పుడు నిజాయితీ అని అంటే ఈ రోజుల్లో ఎవరికి నచ్చదు అది ఇదండి. నాకేందంటే, మన ఫాలోవర్స్ని మనం నమ్మి ఫాలో చేసినప్పుడు ఎక్కువ లోకల్ పీపుల్ ఉంటారు, అందరికి కనపడతా ఉంటాం, ఏం దారికి ఇలా చేసామంటే నాకు అది నచ్చదు అని చెప్పి నేను ఆ జోనర్లో ఉన్నాను. అంటే కొద్ది రోజుల తర్వాత అసలు అతను తీసేశాడు, అది జరగల. ఇంకా ఆ తర్వాత ఇంకా
అక్కడి నుంచి ఇంకా మళ్ళీ కష్టపడటం, ఆ నిజాయితీనే ఇంత దూరం మీ దాకా తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నా. అలాగే ఎవరైనా కానీ వేరే వాళ్ళని డీగ్రేడ్ చేసేలాగా మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్ చేయండి అని చెప్పేసి ఎవరైనా వచ్చి అప్రోచ్ అయ్యారు ఎప్పుడైనా? దాదాపు 90% ఇప్పుడు ఏ ఊర్లో అయినా ఇదే జరుగుతుంది బ్రో. ఇది పక్కన వాళ్ళని పడగొట్టాలా మనది డెవలప్ అవుతుందని అట్లా అనుకుంటారా? అంతే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఏదన్నా ఇప్పుడు ప్రమోషన్కి మీరు ఓనర్స్, బ్రో ఇట్లా నా బిజినెస్ కావాలి, మంచి యాడ్ చేయాలి అని చెప్పి పిలుస్తారు. మీ చేస్తాం సక్సెస్ అవుతుంది. వెంటనే అపోజిషన్గా మీ కాంపిటీటర్ ఉంటాడు, వాళ్ళకి మనసులో ఉంటుంది వాళ్ళు ఆర్కి చేయించారు మనము చేయిద్దాం మనకి బిజినెస్ వస్తుంది అని వాళ్ళు చేయించుకుంటారు. ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఆపోజిషన్ అంటే వాళ్ళకి పడదు. కానీ ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు అదే చేస్తాను ఇదే చేస్తానంటే మనకు కుదరదు కదా బ్రో. అందరూ మనకి ఎవరైతే ఇస్తారో బిజినెస్ డెవలప్ చేసే మైండ్లోనే నేనుంటా. వీళ్ళకి చేసాం అనుకో, నెక్స్ట్ టైం అతనికి కోపం వస్తుంది, వెంటనే వేరే ఇన్ఫ్లుయెన్సర్ని పిలుస్తాడు. అందరూ ఉండరు, కొంతమంది ఏంది అసలు ఆర్కే నిన్ను అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు నువ్వంటే ఏందో చూపించాలి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి నాకు నా మీదకి వచ్చిన ఇది కూడా ఉంటుంది. అయ్యా కాదు, ఇన్ఫ్లుయెన్సర్ కి సంబంధించిన మార్కెటింగ్ కానీ ఇట్లా చేసే దానిలలో ఈ టైప్ ఆఫ్ కోణం అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చెప్తూ ఉంటే అర్థం అవుతుంది, ఓ ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఎదురెదురు వ్యాపారస్తులు ఉంటారు. అవునవును. ఒకటే ఇప్పుడు కార్ అంటే కారులోనే, స్వీట్ అంటే స్వీట్ లోనే ఎదురెదురు కాంపిటీషన్ ఉంటుంది. అట్లా ఈ కాంపిటీషన్ ఏంటంటే నేను వీళ్ళకి చేస్తే వీళ్ళకి కోపం, వీళ్ళకి చేస్తే వీళ్ళకి కోపం. వీళ్ళు చేయంగానే ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే ఒకళ్ళు చేయంగానే సప్పని బిజినెస్ వచ్చేస్తుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా పవర్కి వెళ్దాము తిందాము కొందాము అనే దానికి వస్తుంది. ఒకసారికి లగవంగానే దాంట్లో ఎదురుండే కొంతమందికి మేము చేయించాలి మేము వెళ్ళిపోవాలంటారు. ఇక్కడ ఏంటంటే నేనేం చేస్తానంటే కొద్ది గ్యాప్ తీసుకుంటా. వెంటనే నీది పెట్టి అతనికి పెడితే కొన్ని ఎథిక్స్ పాటించాలి కదా, నీకు ఒక 10 days గ్యాప్ ఇచ్చి చేస్తానని చెప్తా. వాళ్ళకి నచ్చదే, లేదు వెంటనే రావాలి వెంటనే మేము వెళ్ళిపోవాలని. ఈ కాంపిటీషన్లో ఏంటంటే ఆ ప్రెజర్ అంతా నా మీద పెడతారు. ఈ ప్రెజర్ని తట్టుకోలేక లేదండి నేను ఎథిక్సే పాటిస్తానని చెప్పి కట్ చేస్తా. కట్ చేయగానే వాళ్ళు గమ్ముగా ఉండరు కదా కొంతమంది, ఏందన్నా అసలు నువ్వు అసలు ఇట్లా అంటాడు నేను అనుకోలేదు, అతనికి కూడా ఇవ్వకుండా నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు అతని మీద ఎదగాలని అతన్ని రెచ్చగొడతాడు. ఈ ఫ్రెండ్లీ వాతావరణం అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ ఇన్నున్నా కానీ సో మీరు చేసేది మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవునన్నా. అయితే ఈ ఫాలోవర్స్ అనేది కూడా రెగ్యులర్ గా పెరుగుతూ వెళ్తున్న కొద్దీ మీకు ఎలా అనిపించేది? అరే ఇంకా బాగా చెయ్యాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటది, కాకపోతే డిఫరెంట్ గా ట్రై చేయాలని ఎప్పుడైనా అనుకున్నావా? అంటే మనం వచ్చేసరికి ఎలా అంటే అన్న, ఒక శారీస్ గురించి చెప్పమన్నారు, నేను చెప్తా సక్సెస్ గా తీసుకెళ్ళా వ్యూస్ అన్ని. ఒక బిర్యానీ గురించి చేశాను, 2 crores వ్యూస్ వచ్చాయి. 2 crores వ్యూస్ 2 crores వచ్చాయి యూట్యూబ్లో. స్టిల్ ఆ వీడియో నా అనాలిసిస్ చూస్తే ఇప్పటికి కూడా రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, అట్లా ఒక్కోసారి నన్ను నేనే ఆశ్చర్యపోయే వ్యూస్ వచ్చినాయి అనమాట. రీసెంట్గా కూడా ఫేస్బుక్లో ఒక సైలెన్సర్ని డిస్టర్బ్ బాగా హెవీ సౌండ్ వస్తుంది కదా, అవునవును, అదే పనిగా పోలీస్ వాళ్ళు ఆపేసి ఆ లైసెన్స్ లేని సైలెన్సర్ని తీసుకొచ్చేసి డిస్ప్లే చేసి మొత్తం డిసేబుల్ చేశాను. ఇట్లా వాడకూడదు డిస్టర్బెన్స్ అవుతాయి. ఆ వీడియోని పెట్టాను, 1.5 crore వెళ్ళి చెప్పే రీతిలోనే నా మాటకి ఇంత వాల్యూ ఉంటుందా అని చెప్పి నేను అసలు నన్ను నేనే నమ్మలా. స్టార్ట్ చేసే కొత్తల్లో ఉంది బాగా మాట్లాడతాను కానీ ఇంతలాను వ్యూస్ వస్తాయి ఇంతలాను ఆదరిస్తారు. దగ్గరగా ఫేస్బుక్ వచ్చేసరికి 1,10,000 మంది ఉన్నారు ఇప్పుడు. అంత పెరుగుతారు అసలు నేను ఊహించలా. ఇన్స్టాలో 95K దాటారు, యూట్యూబ్లోకి వచ్చేసరికి 1,95,000 దాటి. అసలు 0 నుంచి ఇంత దూరం వస్తానా అని చెప్పి నమ్మలేదు. ఆ నమ్మకం ఉండి లేని టైంలో నా చిన్నప్పటి నుంచి పెరిగిన మా దిలీప్, లేదు నువ్వు చెప్పేది వింటుంటే ఆకలేస్తుంది తినాలనిపిస్తుంది, తెలియకుండానే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవుతున్నాయి, నీ వీడియో చూసినప్పుడు నాకు లాలాజలం వస్తుంది, తినాలని కోరిక పుడుతుంది, నువ్వు ఇట్లాగే కంటిన్యూ అవ్వ అన్నాడు. అప్పుడు అర్థం అనిపించింది, ఏంది ఒక వీడియోకి నోరు ఊరుతుందా, తినాలనే కోరిక పుట్టిద్దా, ఏదన్నా షాపింగ్ అంటే వేరు,
ఒక ఫుడ్కి కూడా ఇట్లా చేయొచ్చా అని చెప్పి మనోడు చెప్పినాక నమ్మకం నాలో నేనే పెంచుకొని చేస్తా వెళ్ళిపోయాను. మీరు చెప్తూ ఉంటే మీరు ఒక దోశ వీడియో ఒకటి చేసిన, అబ్బా నెయ్యితో ఎర్రకారం వేసిన దోశ, నాకు ఇప్పుడు చెప్తుంటే అదే గుర్తొస్తుంది. ఇన్ఫాక్ట్ నాకే అలా ఉందన్నమాట. ఆటోమేటిక్ గా ఆ వీడియోకి అంత పవర్ ఉంటది. అది చూసిన తర్వాత ఎప్పుడైనా ఒంగోలుకి వెళ్ళినప్పుడు అడికెళ్ళి తినాలనిపిస్తుంది కదా, ఎప్పుడో ఎక్కడో ఉన్న వాళ్ళమ్మా. అవును, అలా నీ వీడియో అనేది కూడా రీచ్ అయిపోయింది. ఇక్కడ మనం ఇంకా మార్కెట్లో ఉండడానికి కారణం ఏంటంటే ఒక శారీస్ ఇచ్చిన ఆ వ్యూస్ తెప్పించి నిలబడగలిగాను. పెద్ద పెద్ద స్వాతి షాపింగ్ మాల్, లక్కీ షాపింగ్ మాల్, lakhs 1 million రీసెంట్ గా కూడా స్వాతి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇస్తే దగ్గర దగ్గర 15 లక్షల వ్యూస్ వచ్చింది. మా మదర్ నేను చేసాం, దానికి బాగా పేరు వచ్చింది. అందరు అసలు ఎలా అంటే ఒంగోలు ఎక్కడైనా కనపడితే మీ మదరు మీరు భలే చేశారండి కాంబినేషన్ అంటే. మా మదర్ ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే మామూలుగా ఆమెకు అసలు స్క్రీన్ మీద కనపడటం ఇష్టం ఉండదు. నాతో 2-3 సార్లు బయటికి వెళ్తే ఆపి మరి ఆమెను పలకరించారు. మమ్మల్ని నన్ను పలకరిస్తాను, ఆమెను ఇంకా బాగా ఆప్యాయంగా పలకరించారు. మమ్ముండి నేను చేస్తాను రీల్స్, భలే నన్ను బాగా పలకరిస్తున్నారు, అందరు బాగుందని చెప్తున్నారు అని. అట్లా 15 lakhs వ్యూస్ వచ్చాయి ఒక్క ఇన్స్టాలోనే. ఫేస్బుక్లో అట్లా ఏ షోరూమ్ ఇచ్చినా సక్సెస్ చేశాను. పబ్లిసిటీగా అన్ని మిలియన్స్లోనే తెచ్చాను. స్వాతి కానీ, సౌత్ ఇండియా కానీ, శుభమస్తు కానీ, అలా ఒక డ్రెస్సింగ్ జోన్ ఇచ్చినా సక్సెస్ చేశాను, ఫుడ్ జోన్ ఇచ్చినా సక్సెస్ చేశాను, ఎంటర్టైన్మెంట్ కామెడీ తరపున సక్సెస్ చేశాను. అట్లా ఏ జానర్ ఇచ్చినా కానీ సక్సెస్ అయ్యాను. ఇట్లా మీకు ఎక్కువగా సంపాదన అంటే దేని నుంచి, అంటే ఏ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుంది? మీకు చెప్పాలంటే అన్న, నేను 0 ఫాలోవర్తో ఫాలో అయినప్పుడు దగ్గర దగ్గర అంటే ఇప్పుడు సక్సెస్ అయ్యి ఒక 3 years బాగా దీన్ని తీసుకుని కోవిడ్ టైంలో నుంచి బాగా తీసుకున్నాను. 5 years 6 years నుంచి చేస్తుంటే ఒక 2-3 years భలే స్ట్రగుల్ పడ్డానన్న. మాదొచ్చి చిల్లర కొట్టు, కందిపప్పు, సబ్బులయంతో, అంటే పైసా రూపాయితోనే అది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నిత్యం ఎంఆర్పీలు ఉంటాయి కదా, అంత మార్జిన్ ఉండదు. సక్సెస్ అవ్వాలి, వెళ్ళాలి అని ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఒక ఊరికి వెళ్ళాలంటే ఛార్జీలకు డబ్బులు కావాలి, అక్కడ స్టే చేయాలి. ఫుడ్ అంటే పలానా ఈవినింగ్ పెట్టే ఉంటాయి, మార్నింగ్ పెట్టే ఉంటాయి. మనం ఒకరోజు ముందుగానే వెళ్ళాలి. కొన్ని షార్ట్స్ ఉంటాయి, అవి వండేటప్పుడు తీస్తేనే దాని అన్నం మనకు తెలుస్తుంది. అలా కొన్ని ఉంటాయి, స్టే చేయాల్సి వచ్చేది. రూమ్ తీసుకున్నాను, కొద్ది తక్కువ బడ్జెట్లో రూమ్ తీసుకుంటే అసలు ఉండలేకపోయామని నేనైతే. భలే బాధ వేసేది, మెయింటెనెన్స్ ఉండేది కాదు, ఎలుకలు. డబ్బులు ఎక్కువ పెడదామంటే మనకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు, ఎక్కువ బడ్జెట్ పెట్టి లగ్జరీగా ఖర్చు పెట్టలేం. సక్సెస్ అవుతామో లేదో తెలియదు, చేయటమే ధర్మం. కృష్ణుడు అంటాడు కదండి, కష్టపడు ఫలితం ఆశించకు. అప్పుడు ఆయన అర్థం తెలియదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. వెనక్కి వెళ్ళి చూస్తే అలా ఏదన్నా నెల్లూరు, చెన్నై ఒక వారం రోజులు ఉన్నాను. మా కొట్లో సంపాదించి ఒక 500-1000 అట్లా దాచిపెట్టుకోండి. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే కదా, ఒకసారిగా మనం ఇన్కమ్స్ ఏం హెవీ ఉండవు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక్కో మనీ జోనర్ ఉంటుంది. ఫీజు కట్టాలని కొంత డబ్బు, ఫ్యామిలీ గడవడానికి కొంత డబ్బు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎక్స్ట్రా కష్టపడేవాడిని, 7ంటికి షాప్ తీయటం, అట్లా కొద్దిగా ఎక్కువసేపు పని చేస్తే కొద్దిగా ఎక్కువ ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని సోషల్ మీడియా మీద రీల్స్ చేయడానికి వాడుకుందాము అని అలా దాచిపెట్టుకొని వెళ్ళాను. అసలు నాకు ఎటు దారి కనపడలా. డబ్బులు పెడుతున్నాను, రీల్స్ చేస్తున్నాను, కొన్ని వ్యూస్ వస్తున్నాయి, కొన్ని వ్యూస్ రావట్లా. ఏంది నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ఫ్యామిలీ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, మనం ఒక జోన్లో ఉన్నాము. దీన్ని దాటుకొని బయటికి వెళ్ళి సక్సెస్ అవుతామో లేని తెలియని ఫీల్డ్లోకి వెళ్ళి డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నాము రీల్స్ కోసం అని నిద్రపోని రాత్రులు కూడా ఉన్నాయి. ఒక వీడియో తీస్తాను, హిట్ అయితే లేదో తెలీదు. అప్పుడు అనిపించింది, మనమే ఇట్లా అనుకుంటే మా వాడు అన్నాడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, అది వాళ్ళు బయటికి రిలీజ్ అయ్యి ఒక చిన్న రీల్కే మనం ఇంత స్ట్రగుల్ అవుతున్నాము, ఫ్యూచర్ ఉంటుందా లేదా అని. ఒక సినిమా తీసినప్పుడు వాళ్ళు బయటకు వదిలే హిట్ కాకపోతే ఆ నిర్మాతలు వాళ్ళు ఇంకెంత స్ట్రగుల్ అవుతారా? వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ. మనం చెయ్యాలి, వాళ్ళ శక్తికి తగ్గట్టు వాళ్ళు మనసు తగ్గి తగ్గట్టు మనము అంతేగా
ఆ టెన్షన్, వాళ్ళు పడే టెన్షన్ నాకు అర్థమైంది. అవును కదా, ఎవరి టెన్షన్ వాళ్ళకి ఉంటుంది. ఒక చిన్న రీల్కే మనం ఇంత బాధపడుతున్నాం, వాళ్ళు ఇంకా ఏళ్ళు కష్టపడితే ఇంకా వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు పడే కష్టం నాకు అర్థమైంది. ఇంకా అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసాము. అసలు చాలా ఏళ్ళండి, ఒక రోజు 2 రోజుల్లో అసలు సోషల్ మీడియా ఇప్పుడు వేరు, 3 years బ్యాక్ వేరు. అసలు అవును, యూట్యూబ్ అనేది తొందరగా పుష్ చేయదు. చాలా టాలెంట్ ఉండి మాట నచ్చి ఎదుటి వాళ్ళకి నచ్చితేనే యూట్యూబ్ అనేది చాలా పుష్ చేస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్, రకరకాల ఆడియన్స్ ఉంటారు, వెంటనే రీచ్ వచ్చే, అది ఓన్లీ షార్ట్ కాబట్టి వెంటనే రీచ్ వచ్చేది. ఇప్పుడు వచ్చేది అసలు యూట్యూబ్ అంటే అసలు నరాలు తెగిపోయాయి ఒక్క వీడియోకి. అసలు ఎంత కష్టపడితే 1,00,000 views రావాలంటే ఇప్పుడు సిల్వర్ బటన్ రావడానికి నాకు అసలు అల్లాడిపోయాను. ఎన్ని ఊర్లు, చెన్నై, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్లో 2 months 3 months పైనుండి కంటెంట్లు చేసి అసలు ఎలా ఉంటుంది ఆ సిల్వర్ బటన్. అందరూ అప్పుడు దాకా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఉండేది. ఫుడ్లో పెద్ద ఈ ప్లే బటన్ వచ్చేది కాదు, ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉండేది అది ప్లే బటన్. ఫుడ్ చేసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. బయట కనపడితే కూడా అన్న ప్లే బటన్ వచ్చిందా అంట. అప్పుడు అంత ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ కూడా అంత, యూట్యూబ్ ఉండేది. ప్లే బటన్ వచ్చిందా, 1,00,000 అయితే ప్లే బటన్ వచ్చింది అంట కదా, అంతా సిల్వర్ అని. అలా వాళ్ళు అడగటంలో నాకు కూడా కోరిక పెరిగింది. సిల్వర్ బటన్ ఎప్పుడు టచ్ చేశారు? టచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అసలు ముందు అదంతా సిల్వరా, దాని బరువు ఎంత ఉంటది, కొంపేసి అది కరగరిస్తే ఎంత వచ్చింది. బంగారం షాప్కి వెళ్ళి ఏమైనా చెక్ చేయించారా ఏంటి? ఆ కోరిక ఇప్పటికి కూడా ఉంది. తీసుకెళ్తే ఎవరేమైనా అనుకుంటారేమో నేను గమ్ముకున్నా. మామూలుగా బయటికి తీసుకెళ్ళి చూపిద్దాం అనిపించింది. అని ఇదన్నీ సిల్వర్ అంటున్నారు, అతను కూడా సిల్వర్ అంటున్నాడు. ఇది నిజంగా సిల్వరా అండి? ఇప్పుడు వెండి రేటు పెరిగింది కదా, దరిదాపు 2 లక్షలు కాబట్టి మా అమ్మ వాళ్ళందరూ వెండి వస్తువులు జాగ్రత్త అంటే నేనండి మామిడితో సిల్వర్ బటన్ జాగ్రత్త అని చెప్పా. ఏంది మా అంటే వెండి పెరుగుతుంది, మనమేమో హాల్లో పెట్టాం సిల్వర్ బటన్ వచ్చిందని. చాలా రీల్స్ లో కూడా చూపించేదాన్ని, దానికోసం వస్తాడేమో వాడు అని అనిపించింది నాకు. అది సిల్వర్ అన్న, నిజంగా బటన్ వరకు సిల్వర్ అంటండి. ఆ బటన్ చూసారా, అంతవరకు సిల్వర్ అంట. గోల్డ్ అయితే గోల్డ్ అంట, డైమండ్ అయితే డైమండ్ అంటది. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఆలోచన అసలు రాలేదు బ్రో. ఇంక నుంచి చూసేటప్పుడు జాగ్రత్తగా బటన్ అన్న ఈ బాబు అని అడుగుతా. అట్లా. అండ్ మీ ప్రమోషన్స్ అనేది కేవలం ఒంగోలు వరకే కాకుండా మిగతా ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి, సో దానికి సపరేట్ ఛార్జ్ అట్లా ఛార్జ్ చేస్తుంటారు లేకపోతే ఎలా ఏంటి? లోకల్గా అయితే ఇంకో రేటా? అంటే ఇది ఫస్ట్ వాళ్ళ రిస్క్ తెలుసుకుంటాను. ప్రమోషన్ అనగానే ఏదో ఒక 2,000 3,000 5,000 తీసుకోవడం కాదు. అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎంత పెట్టారు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, దాన్ని మనం నిలబెట్టాలా లేదా, మనం ఏం చేయాలి, ఆ రిస్క్ని బట్టి తీసుకుంటాను నేను. ఏదో ఒక ఇంత అమౌంట్ అని కాకుండా మనం ఎంతవరకు వాళ్ళకి చేయగలం, ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు, ట్రావెల్ చేసేదాకా ఉండాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. అసలు హైదరాబాద్లో కూడా చేశాను ప్రమోషన్స్, ఒక 4 months ఇక్కడే ఉండి చేశాను. అన్నీ మంచి సక్సెస్ అయినాయి ఇక్కడ కూడా. ఏ ఊరు వెళ్ళినా మంచి రిజల్టే వచ్చింది. కాకపోతే ఇప్పుడు నేను పుట్టినూరు ఒంగోలు కాబట్టి అక్కడ చేయాల్సిన ఎక్కువైపోయి ఇంకా అక్కడ బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఇంకిక్కడే మనకి ఎక్కువ రావడం, ఇంకా బయటికి ఊరికి వెళ్ళే అంత టైం లేకుండా అయిపోయింది అనమాట. ఎక్కువగా ఏంటంటే ఆర్కే చేయి మంచిది అనేది వెళ్ళిపోయింది, అతని మాట మంచిది, ఇప్పుడు దా పట్టుకునే అన్ని సక్సెస్. నిలబెట్టుకోవటం అనేది వాళ్ళండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు నేనన్నా, కస్టమర్ని తెచ్చేదాకే మనం, నిలబెట్టుకోవాల్సింది వాళ్ళు. కొంతమంది నిలబెట్టుకుంటారు, కొంతమంది నిలబెట్టుకోరు. కాకపోతే ఏంటంటే సెంటిమెంట్ అనేది పడిపోయింది. ఆర్కే చేయి మంచిది, మాట బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు, యూత్ చూస్తారు, నాయనా తగులుకో అలాంటి ఫన్నీగా చేస్తాం, వాళ్ళకి ఏంటంటే నచ్చిద్ది. అట్లా యూత్ ఫ్యామిలీస్ కానీ అందరు చూస్తారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా టెంపుల్స్ పెట్టడం, అట్లా అందరు అన్ని జోన్స్లో కనెక్ట్ అయ్యాం. బయటికి వెళ్తే బాగా పలకరీయటం, ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు ఇప్పటికి కూడా. ఒంగోలు వస్తే ఆర్కే అంటే, ఆర్కే ఫుడ్ అంటే చెప్పే నోటిఫికేషన్ నానుడు అయిపోయింది. కానీ ఈ యూత పదం ఉంది చూసిన నాయన అని చెప్పేసి, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినాం అసలు? ఏదో ఒకసారి ఆ స్లాంగ్ లో ఒకసారి చెప్పు బ్రో.
నాయనా తగులుకో నాయనా. ఒకసారి చిన్నగా ఆనందిస్తుంది, అక్కడ ఆనందాన్ని బట్టి వాయిస్ పెరిగిద్దండి. అంటే ఈ నాయన అనేది ఎలా వచ్చిందంటే, పెరిగింది ఒంగోలు అండి, పుట్టింది ఒంగోలు, పెరిగింది నెల్లూరు. నెల్లూరు వైపు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పీపుల్ ఏంటంటే చాలా క్లోజ్గా ఉంటారు, కామెడీ చేస్తూ ఉంటారు. మా రిలేటివ్స్, మా అమ్మ తరపు వాళ్ళందరూ ఇంక తెలిసిందే, అమ్మ తరపున ఎక్కువ క్లోజ్గా ఉంటారు. అవును. అలా నెల్లూరు వెళ్తే పెన్నా నదికి వెళ్ళేవాళ్ళం, అక్కడ గాలిపటాలన్నీ ఎగరేసేవాళ్ళు, చుట్టాలందరూ అక్కడ కలుసుకునేవాళ్ళం. అట్లా మనుషుల మధ్యలో కమ్యూనికేషన్ బాగుండేది. ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం, రిలేటివ్స్ కామెడీ చేసుకొని నవ్వుకోవడం. దాంట్లో ఏంటంటే ఒకరోజు క్లోజ్నెస్ ఎక్కువైపోయింది. చూడంగానే మా బావ మల్లి బావ అని ఉంటాడు, నాయనా ఎప్పుడు వచ్చావు నాయనా అని వాటేసుకున్నాడు. ఆయన నెల్లూరు అసలు స్లాంగ్ అనమాట, ఆయన వాయిస్లో ఇంకా భలే ఉంది. నాయనా ఎప్పుడు వచ్చావు నాయన, ఇదేనా రాయటం, ప్రయాణం బాగా జరిగిందా నాయన, ఏంది నాయన తగ్గిపోయావు, ఏంది నాయన, ఆడకెళ్ళినాం రానాయన, ఏడకెళ్ళినాం రానాయన, గొట్టం మిచ్చర్ పెట్టారు తిందు రానాయన. చిన్నప్పటి నుంచి ఫుడ్డీ, మా ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్న కానీ అందరం ఫుడ్డీసే. మా తాతకాడి నుంచి రోజుకు వెరైటీలు చేసుకుంటా తినేవాళ్ళు. అది బ్లడ్ లోనే ఉందేమో, మనకి ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అలా 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 మా బావ తిరిగి చూపించేవాడు, అరే అక్కడ ఇది ఫేమస్ రా బిర్యానీ, నైట్ 3 దాకా ఉంటారా, ఇక్కడ గొట్టాల మిచ్చర్ ఫేమస్ రా. అలా మా బావోళ్ళు బాగా తిప్పి తినిపించేవాళ్ళు. ఆ నాయన అనేది తెలియకుండానే ఏదన్నా ఓపెనింగ్ వచ్చినప్పుడు, హీరోయిన్స్ వచ్చినప్పుడు, 10 మంది కలిసినప్పుడు, నాయనా వచ్చింది నాయన హీరోయిన్ తగులుకోండి నాయన అనేవాడు. రీసెంట్ గా ఒంగోలుకి శ్రీలీల గారు వచ్చినప్పుడు కూడా ఇదే కదా నువ్వు చేసింది. శ్రీలీల గారు చూసి, మీ ఛానల్ చూశానండి 2 సార్లు అని చెప్పని అన్నారు. అంటే అసలు నేను ఆశ్చర్యపోయా. వాళ్ళ తాతగారు క్విజ్ కాలేజ్ అక్కడే అనమాట. ఇంకా లోకల్ గ్రూప్స్ ఉంటాయి కదా, అట్లా ఎవరో ఒకరు టచ్ చేస్తారు వీడియోని. అలా ఫుడ్ జోనర్లో ఆయనకు ఒక వీడియో వెళ్ళిందంట, అలా చూసిందంట. నేను చూశానండి అన్న. అసలు చుట్టూరు ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. చాలా బాగా ఒక 5 minutes మాట్లాడారు. అంత బిజీలో కూడా మాట్లాడితే నాకు సంతోషం అనిపించింది. నాయనా శ్రీలీల నా వీడియో చూసిందంట నాయనా అన్నావా? అనగానే అందరు సంతోషపడ్డారు. ఈ తగులుగు అనేది వచ్చేసరికి కొత్తపట్నం అండి నేను పుట్టింది, మా అమ్మది కొత్తపట్నం అనమాట. అక్కడ ఏంటంటే మా మామయ్య తిరుమామని బాగా సరదాగా ఉంటాడు. ఇట్లాగే ఎవరైనా కనపడితే మాటల్లో కొద్దిసేపు మాట్లాడి అతను వదలలేదనుకో, నన్ను తగులుకున్నావేంద్రా నాయన, నన్ను వదిలిపెట్టరా నాయన అంటాడు. అలా అలా తర్వాత ఆయన, మేమిద్దరం మామ అల్లుళ్ళ మధ్యలో చాలా ఫ్రెండ్షిప్ గా ఉంటది. ఆ ఫ్రెండ్షిప్ తోటి మాట్లాడుకుంటా ఉంటాం. అట్లా సేటు అంట, మా మామ కనపడితే సేటు అంట, ఏ కాటు అంటాడు. ఏ కాటా ఏదో బాగుంది. అలా అట్లా ఆయన నాకు కమ్యూనికేషన్ లో బాగా వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడికైనా ఫుడ్కి వెళ్తా, ఆయన ఫుడ్డీ, ఎక్కడికైనా వెళ్తాము, మార్వాడీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర బాదం పాలు, పానీపూరి అట్లా వెరైటీగా ఉంటాయి. సేటు అంటాడు ఆయన, తింటాం అనమాట. ఏ కాటు అంటాం. ఫుడ్కి వెళ్ళినప్పుడు సేటు ఏ కాటు అంటాం. అలా అలా వాళ్ళు నవ్వుతారు. వెంటనే నవ్వి కొద్దిగా మాకు రెస్పాన్స్ ఇవ్వడం, స్పీడ్గా ఇవ్వటం, కొద్దిగా ఎక్కువ వేయటం, అలా చేసేవాళ్ళు. అలా 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 ఊర్లో మనం ఎప్పుడైతే ప్రేమగా ఆప్యాయంగా కలిసిపోతాం, వెంటనే 2-3 సార్లు కలవంగానే 4వసారి మనం అంటే పైకి లేసి వాటేసుకునే అంత ఆప్యాయత పెరిగిద్ది ఎవరికైనా, నవ్విచ్చే విధానాన్ని బట్టి. అలా ఒక ఊర్లోకి వెళ్ళంగానే మా బావోళ్ళు నాయన అంటాం, ఒక ఊర్లోకి వెళ్ళంగానే తగులుగా అంటాం. అలా 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 బాగా ఈ నాయన తగులుగు అనేది మీరు మార్చేసాను. అసలు రోడ్డు మీదకి వెళ్తే నాయనా అంటారు పెద్దగా. ఒక్కోసారి ఫ్యామిలీ వెళ్తున్నా కానీ నాయనా అంటారు. భయపడి స్పీడ్ వస్తారు, నాయన ఏంది నాయన వీడియోలు ఏ నాయన తొందరగా వదిలి నాయనా అంటారు. అలా ఎలా అంటే అండి, ఒక ఎన్ఆర్ఐ గ్రూప్ ఉంది. ప్రతి సంవత్సరము లండన్ లో ఒకళ్ళు, అమెరికాలో ఒకళ్ళు, దుబాయ్లో అట్లా ఉంటారు, ఇక్కడ నుంచి సెటిల్ అయిన వాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడ మీటప్ అవుతారు 1 yearకి ఒకసారి. వాళ్ళ గ్రూప్ పేరే నాయన అని పెట్టుకున్నారు. నాయన తగులుకో గ్రూప్, తగులుకో నాయన అని కొంతమంది పెట్టారు. అట్లా రివర్స్, నాయన తగులుకో నాయన గ్రూప్. ఆ గ్రూప్ లో వీళ్ళందరూ ఒంగోలుకి వస్తే మీట్ అవుతారు. ఆ ఫుడ్ వీడియోలు పెడితే వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు వచ్చింది అదే అనమాట. ఇంకా ఆ షెడ్యూల్ నా వీడియోస్ భాగం అయిపోయినాయి. నాకు కూడా తెలీదు. వాళ్ళొక వీడియోలో చూస్తే వాళ్ళు అక్కడ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. ఆయన ఫోన్ చేశారు, నీ వల్ల పెద్ద పార్టీ ఆర్డర్ వచ్చింది, వాళ్ళు నిన్ను అడుగుతున్నారు, నువ్వు ఒకసారి కనపడెళ్ళవా, వాళ్ళు సంతోషపడతారంటే వాళ్ళు చూసి అన్నారేసు
అంతా కార్లు వేసుకొని వచ్చి బాగా సౌండ్ పార్టీస్, బ్రో తగులుకొని ఆయన అని గ్రూప్ మాది అని చూపించారు. చూపించి అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఇట్లా మా గ్రూప్లో మీరు పెట్టి వీడియోలు షేర్ చేసుకొని మేము ఒంగోలుకి వచ్చినాక మీట్ అవుతాం కదా, అవి వెళ్ళి ట్రై చేస్తాము. మేము ఏదన్నా ఎప్పుడైనా వీడియో కాల్ మాట్లాడితే నాయన ఎలా ఉన్నావు నాయన అని మాకు తెలియకుండానే వచ్చేసింది అని చెప్పేస్తారు. అంటే వాళ్ళ ఆనందంలో ఈ నాయన తగులుకు అనేది ఒక భాగం అయిపోయింది. ఎదుటి వాళ్ళని గలవా చేయాలన్నా వాళ్ళ ఒక ఎంటర్టైన్మెంట్ గా క్రియేట్ అయిపోయింది. ఒకసారి గ్రౌండ్కి వెళ్ళాము, వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నారు, కొట్టాడురా నాయన 6, అవుట్ రా నాయన ఇటు తగులుకున్నాడు రా అని అట్లా అనుకుంటా ఉన్నారు. ఒకతను తీసి నాకు పెట్టాడు స్టేటస్. అప్పుడు అనిపించింది, ఓహో మన స్లాంగ్ అనేది, మనం అనే యాస వాళ్ళ సంతోషంలో ఒక భాగం అయిపోయింది అని అట్లా రోడ్డు మీద కనపడితే నాయన ఏంది నాయన వదులు నాయన అని అంటారు. ఏంది నాయన శ్రీలీల తగులుకున్నావు కదా నాయన, నువ్వు సామాన్యుడు కాదు కదా నాయన. అట్లా ఏ హీరోయిన్ వస్తే ఆ హీరోయిన్ పెట్టారు. అంటే కేవలము ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే కాకుండా డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఎవరైతే ఇంకా తీసేస్తున్నారనే సిచ్యువేషన్ లో వాళ్ళని కూడా సో మీ వీడియోస్ ద్వారా బాగా సంపాదించుకున్నారని కూడా విన్నాను. అంటే అన్న ప్రమోషన్స్ స్టార్ట్ అయింది ఈ 1 year 2 years నుంచే. ఈ 6 years లో 4 years అసలు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఇట్లా ఇచ్చి చేయించుకునే నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. ఈ 4 years అసలు రూపాయి తీసుకోకుండానే మనం చేసాం. మానిటైజేషన్లో కూడా ఫుడ్కి చాలా తక్కువ ఉంటుంది రెవెన్యూ, మీ అందరికీ తెలిసిందే. ఆ 4 years పాటు నా కొట్లో వచ్చిన డబ్బులతోనే నెట్టాను నేను. చాలామంది స్ట్రీట్ ఫుడ్స్ మనం ఈరోజు చూసుకుంటే ఎక్కువ స్ట్రీట్ ఫుడ్సే ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర ఏముండదండి, జస్ట్ ఒక నెట్టుడు బండి, చాలా తక్కువ పెట్టుబడితోటి డైలీ కలెక్షన్ లాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఒక వీడియో చేస్తే బిజినెస్ వచ్చింది. బిజినెస్ వస్తే వాళ్ళు ఒక రోజు చెప్పుకుంటా ఉన్నారు, అబ్బాయి వాళ్ళు వచ్చింది బిజినెస్ అని చెప్పి వచ్చిన టిఫిన్ వాళ్ళకి చెప్పుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నా దాకా వచ్చింది, ఆర్కే భలే మంచి పని చేసావు, ఆ వీడియో పెట్టి వాళ్ళకి చాలా యూజ్ అయింది అది అని చెప్పి. అట్లా కొన్ని బిజినెస్లు తీసేసే స్టేజ్కి మనం వీడియో పెట్టినాక వాళ్ళు పికప్ అయ్యి హౌస్ కొనుక్కునే స్ట్రీట్ ఫుడ్ కూడా ఉన్నాయి స్టిల్ ఈరోజు. అంత స్థాయికి వెళ్ళారు. చిన్న బోండాలు బజ్జీలు వేసుకునే వాళ్ళు కూడా క్యాటరింగ్ చేసే స్థాయికి వెళ్ళారు. అలా ఎంతోమంది స్ట్రీట్ ఫుడ్కి చేస్తానే ఉన్నాయి ఇప్పటికి కూడా స్టిల్, ఎక్కడ మనం మిస్ కాలేదు. ఈరోజు ప్రమోషన్స్ మనీ అంటే బతకటానికి. ఎందుకంటే ఇప్పుడు లెంత్ వీడియోలు చూడట్లేదు, అంత షార్ట్ వచ్చారు. ఈ షార్ట్లో మనకి మనీ రావు, మనం ఎలా సర్వ్ అవ్వాలనే దానికోసమే మనీ. ఇప్పుడు మన ఉనికిని మనం నిలబెట్టుకోవాలన్నా ఈరోజు మనీ ఉంటేనే మన ఫ్యామిలీ కానీ మనం బతకగలం. అరే వీడియోస్ ద్వారా కానీ ఎంతవరకు సంపాదించుంటారు ఇప్పటికే? సంపాదన కంటే కూడా మార్క్ వేయగలిగానండి. ఓకే, అది సంతోషం. ఇప్పుడు ఈరోజు ఈ ఐడియలు మీ స్టూడియో దాకా నేను వచ్చి కూర్చోగలిగానంటే ఆ మార్క్ వల్ల. ఎక్కడ ఒంగోలు అంటే ఇక్కడ నేను గొప్పని కాదు, హైదరాబాద్ ఉంది, ఇక్కడ కంటెంట్ ఎక్కువ, ఇక్కడ ఎవరైనా తొందరగా సక్సెస్ అవ్వే అవకాశం ఎక్కువ ఉంటుంది, అవుతారు కూడా. మాది ఊరు చాలా చిన్నది, ఒంగోలు అంటే అసలు కంటెంట్ ఉండటమే కష్టం, ఆ కంటెంట్ క్లిక్ చేయటం ఇంకా కష్టం, ఆ కంటెంట్ని జనాల్లో ల్యాక్స్ వ్యూస్ తావటం అంటే ఇంకా కష్టం. అంత చిన్న ఊరిలో కూడా ఒంగోలు అనే ఒక మార్కుని తీసుకొచ్చానని అదే సంతోషం, సంపాదించి ఇదే సంపాదన. అర్థమైపోయింది. సంపాదన గురించి చెప్పలేను కానీ సర్వైవ్ ఎంతగా సంపాదించారా? అంటే సర్వైవ్ అంటే నేను సంపాదించింది ఎక్కడ, నేను సేవింగ్స్ చేసుకోలేదండి. ఓకే, ఒక చిన్న ఫోన్ నుంచి పెద్ద ఫోన్కి వెళ్ళాం, యాపిల్ ఫోను 1 TB మనకి యూజ్ అయ్యే విధంగా. అంటే ప్రతి రూపాయి కూడా మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను, మిగిల్చుకోలేదు. నేను ఈ రోజు కూడా స్టిల్ మిగిల్చుకోలేదు. ఒక కెమెరా కొనడం, 360 కెమెరా కొనడం, అట్లా ప్రతి రూపాయి నాకు వచ్చింది మళ్ళీ డెవలప్మెంట్కే పెట్టాను. ఓకే, ఎక్కడా కూడా ఈ రోజుకి కూడా స్టిల్ నేను మా ఇంట్లో రూపాయి సేవ్ చేసి ఇలా ఇంకా అప్డేట్ ఏం చేస్తాం, కొత్తదనంగా ఏం చూపిస్తాం, అట్లా డ్రోన్ కొనడం 1.5 lakh పెట్టి అట్లా ప్రతి రూపాయిని సేవ్ చేసి మళ్ళీ దానికే
అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా 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 మనం 4K 8K ఆ రేంజ్కి వెళ్ళాలని నా ఉద్దేశం. అలాగే మీ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ అంతా బాగానే ఉంది, కానీ డైరెక్టర్ తేజ గారు మిమ్మల్ని యాక్ట్ చేయమంటే ఎందుకు యాక్ట్ చేయలేదు? ఎందుకు ఆ అవకాశాన్ని కోల్పోయారు మీరు? అసలు అది అంత వాల్యుబుల్ అని అప్పుడు నాకు ఆ వయసులో అర్థం కాలేదండి. 15 years బ్యాక్ జరిగింది ఇది. నీకు నాకు డాష్ ఆడియన్స్ పెట్టారు, నీకు ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ పెడితే అప్పట్లో సోషల్ మీడియా అసలు లేదు. ఒక ఈనాడులో వేసారండి సినిమా పేజ్లో, మీరు ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా ఒక ఫోటో పెట్టాలి పైనుంచి కింద దాకా. ఎటువంటి సృజనాత్మకమైన మార్పులు చేసినా మేము దాన్ని రిజెక్ట్ చేస్తాం అని అంటే ఒంగోలులో చాలామంది పెట్టారు. వాళ్ళతో పాటు మా ఫ్రెండ్స్ మేము కలిసి ఒక 5-6 ఫోటో తీసి ఆ ఆడిషన్స్కి పంపించాం. పంపిస్తే 1 month తర్వాత ఫోన్ వచ్చింది వాళ్ళ ఆఫీస్ నుంచి. అసలు రావటమే 15 ఏళ్ళ సంగతి. అసలు ఎంత హార్ష్గా మాట్లాడారంటే, ఏందండి ఫోటో పెట్టారు, మెయిల్ ఇచ్చారు, మెయిల్ చెక్ చేసుకోరా, మీకు అవకాశం వస్తే ఏదో టైం పాస్గా పెట్టాము, సెలెక్ట్ అయితే అదృష్టం కొద్దీ సెలెక్ట్ అయితే వస్తారా అని అలా మాట్లాడారు. లేదండి సెలెక్ట్ అయ్యానని నాకు అసలు తెలియదంటే, మరి మెయిల్ ఇచ్చినప్పుడు మెయిల్ చెక్ చేసుకోవాలి కదా, మేము ఫస్ట్ మెయిల్కే రెస్పాన్స్ ఇచ్చాము, తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తున్నాం అని. అంటే అసలు ఆడిషన్స్కి వెళ్ళలేకపోయాను. బికాజ్ మా ఫ్యామిలీ ఈ ప్రాపర్టీ కొద్దిగా డిస్ప్యూట్స్ అయ్యి అనుకోకుండా కేసెస్ తాకెళ్ళి నేను ఉండాల్సి వచ్చింది. ఇంటికి పెద్దోడు అవడం వల్ల ఏంటంటే ప్రతి దాంట్లో బాధ్యత పడతా వచ్చింది. వెళ్దామంటే వదిలేసి వెళ్దాం అనుకున్నాను. మంచి గొడవల్లో ఉంది మా అమ్మ మా నాన్న, కొద్దిగా భయపడతా, నువ్వు ఇంటికి పెద్దోడి కదా, నువ్వు లేకపోతే మాకు ధైర్యం ఎలా ఉంటుంది, నువ్వు ఉండాలి నాన్న, ఈ సర్దుమణికి నాకు ఇల్లు అన్న అవకాశం నాకు అంత చాలా గొప్పదని తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది. అలా వెళ్ళింటే పరిస్థితి వేరుగా ఉండేదేమో కదా. అవును, అప్పుడు వెళ్తే బాగుండేదని కొంతమంది, వెళ్ళకపోతే బాగుంది అని కొంతమంది, అలా కొన్ని అవకాశాలు వచ్చినాయి. షార్ట్ ఫిల్మ్స్లో కానీ, చిన్న చిన్న సీరియల్స్లో కానీ, చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్లో కానీ అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు వచ్చి కొన్ని చేశాను, కొన్ని చేయలేకపోయాను. ఆ కోరిక అనేది మిగిలిపోయింది. ఆ కోరికని ఫుల్ఫిల్ చేయడానికి ప్లాట్ఫారం. కానీ దీంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ఒక రీల్ చేయగానే వైరల్ అయిపోతామేమో అనుకున్నా. ఇంత హార్డ్ వర్క్ ఉంటుందని అసలు తెలియదు. ఒక్కో ఊరికి వెళ్ళి ఒక్కో చోట ఒక్కో వీడియో తీసి వ్యూస్ కోసం వస్తాయా రావో తెలియదు, పెట్టుబడి పెట్టి వీడియోలు చేసుకుంటా పోతే కష్టపడతా ఉన్నాం. అంటే ఇది వడ్డిస్తున్న విస్తరైతే కాదు ఈ ఫీల్డ్. కత్తి మీద సామె, ఎప్పటికప్పుడు సామె. యుద్ధమైనా ఆగిద్దేమో కానీ ఒక టైంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఆగదు. ఎప్పుడు కత్తి పదును పెట్టినట్టు పెట్టుకొని వెళ్ళిపోతా ఉండటమే. అలాగే మీకు సపోర్ట్ గా ఉండేది ఎవరు ఈ జర్నీలో మొత్తం కంప్లీట్ చేస్తారు? ఈ జర్నీలో అంటే బాగా మా ఫ్యామిలీ అండి. మా మిస్సెస్ అసలు బాగా, నువ్వు నా ఇంట్రెస్ట్ని అమ్మాయి ఆశపడింది, తను చేస్తాడు, సపోర్ట్గా ఉన్నాము అంటే. నేను ఇప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే షాప్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి, మా ఫాదర్ పెద్ద ఆయన, అమ్మాయి ఇల్లు ఉండేదన్నమాట. నేను వెళ్తాను, మీరు చేయండి, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు తను. మా మదర్ కూడా. తర్వాత మా చిన్నప్పటి నుంచి పెరిగిన మా దిలీప్, పిలుద్దామా? పిలుద్దామండి. దిలీప్ బ్రో వచ్చేసావు. తగులుకున్నాడు దిలీప్. దిలీప్ వచ్చినాడు, దిలీప్ నన్ను తగులుకున్నాడు. చిన్నప్పటి నుంచి మా వాడిని తగులుకున్నాను, మీరు కూడా జత అయ్యారు. ఓకే, ఏంది ఏం తెచ్చినావు? ఏంది ఆయన? ప్రతి ఊరికి ఒక స్వీట్ ఉంటదండి. ఆ స్వీట్ తోటి ఇద్దరి మధ్య మామూలుగా ఫ్రెండ్షిప్ గాని ఇంకా పెరిగిద్ది అనమాట. అలాంటిది మా ఊర్లో మైసూర్ పాక్ చాలా ఫేమస్. లండన్, అదర్ స్టేట్స్ కానీ కంట్రీలు దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ నోటి దాకా వచ్చింది అనమాట. ఏ స్వీటో తెలుసు బ్రో, ఎందుకంటే మా బంధువులు కూడా ఒంగోలులో ఉంటారు కాబట్టి మంచి రాగానే మంచి స్వీట్ ఇచ్చారు. మళ్ళీ ఆ రోజులు గుర్తు చేశారు. అది ఒంగోలు అనగానే ఇప్పుడు అడుగుతారు మైసూర్ పాక్ కదా బ్రో. అసలు మాది చిన్నప్పటి నుంచి ఎలా అంటే, నేను చాలా డీసెంట్ గా ఉంటాను ఇంట్లో. చిన్నప్పుడు ఎక్కడికి తిరగను, స్కూల్కి వెళ్ళాము, ఇంటికి వచ్చాను. వీడు వస్తాడు ఒంగోలు నుంచి, రాగానే రే దిలీప్ గా రారా బయటకి అని చెప్పి లాక్కపోతాడు. ఇంకా నేను ఇంట్లో అన్నం తిన్ను బ్రో.
వెళ్తాడు, మిక్చర్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, మొత్తం తినిపించి తీసుకొస్తాడు. చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ అయినా కదా. అయ్యో అసలు ఈ ఒంగోలుకి వెళ్తే బ్రో ఇంట్లో ఇంకేం తినం మేము, మొత్తం బయట తిరిగి ఆ వీధిలో ఈ బండి, ఈ వీధిలో ఈ బండి, ఆ వీధిలో ఈ బండి. నేను షాక్ అయ్యాను, నువ్వు ఇంక ఇంట్లో ఎప్పుడైనా తింటావా అని అడుగుతాను. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వండరు వారికి. అంటే మీ ఇద్దరి మధ్యలో ఇన్సిడెంట్, సో 10th క్లాస్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది కదా, అదో అది ఒకసారి చెప్పేస్తే మన వాళ్ళకి బాగుంటది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పుడు నేను హాలిడేస్ కి ఒంగోలుకి వెళ్తాను బ్రో. మాకు మెయిన్ గా మేము ఎక్కడ దగ్గర అయ్యామంటే ఒక గేమ్ ఉంటది బ్రో, ట్యాంక్ అని. ఐడియా ఉందా బ్రో? అంటే 90 kids కి ఇది ఐడియా ఉంటుంది. అది 2 జాస్టిక్స్ పట్టుకుంటాము, ఆ ట్యాంక్ గేమ్ ఆన్ చేస్తాము. మినిమం ఒక 50-60 స్టేజెస్ దాటడానికి ట్రై చేస్తాం. అప్పుడు మాకు చాలా బాండింగ్ అయింది. రే దిలీప్ గా వస్తున్నారు అంటే అది ఎలా ఉంటదంటే, ఒక ట్యాంక్ ని ఇంకోరు వచ్చి పేల్చేస్తారు, ఇంకోటి వస్తాడు కదా, ఒరే నువ్వు భయపడకురా నేను వచ్చేస్తున్నా అంటాడు, నీ బొంద నీ వెనకాలే వస్తున్నారు చూడరా నేను అంటాను. అట్లా పబ్జీ వచ్చింది నా కమ్యూనికేషన్, అందుకనే హిట్ అయింది. అట్లా చిన్నట్లో పబ్జీ లేదు, జాయిస్టిక్ పట్టుకొని ఇద్దరం అది ఇంకా అప్పుడు చాలా బాండింగ్ వచ్చింది. మా పని ఏం లేదు, గేమ్ ఆడుకుంటాం. వీళ్ళకి ఒక షాప్ ఉంటది, ఆ షాప్ లో బిస్కెట్స్ ఉంటాయి, పెద్ద 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 కంటైనర్స్ లో బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి, హోల్సేల్ షాప్ అనమాట. వెళ్తాము, ఆకలిస్తే బోర్న్విటా బిస్కెట్స్, ఇంకంతే, ఇంకా మేము వచ్చేస్తాం, తింటాం, ఆడుకుంటాం, ఇక ఏం పని ఉండదు మాకు. అట్లా మా ఇద్దరికి హాలిడేస్ లో వీళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల బాండింగ్. వీడు ఏం చేస్తాడంటే వాళ్ళ షాప్ లో ఉన్న అన్ని సన్పిల్, మీకు ఐడియా ఉన్నప్పుడు చాలా అది అట్లాంటివి మొత్తం ప్యాక్ చేస్తాడు. నేను ఇంకా ఊరికి వెళ్ళిపోతున్నానంటే నాతో గొడవ పెట్టుకుంటాడు, దొంగనాయలా ఇంకా ఉండు అంటే నేను వెళ్ళాలరా స్కూల్ స్టార్ట్ అవుద్దంటే ఒప్పుకోడు. ఇంకా ఆ టైంలో నీకేమి ఇచ్చాను మొత్తం ఓపెన్ చేయరా అంటాడు. మొత్తం తీసేస్తాడు, వాళ్ళ అమ్మ వచ్చి తిట్టి మళ్ళీ పెట్టి పంపించేస్తుంది. ఇదంతా ఓకే, నేను చెప్పట్లేదు. వస్తున్నా బ్రో, ఈ 10th ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా తెలిసి మా ఫ్యామిలీలో లీస్ట్ లో మేమే ఉంటాం, ఎడ్యుకేషన్ లో మేమే ఉంటాం. అప్పుడు ఏమైందంటే కోతి వేషాల్లో ఫస్ట్ ఉంటాం, ఎడ్యుకేషన్ లో లీస్ట్ ఉంటాం కదా. 10th నేను హిందీ బాగానే రాశాను, నేను ఫెయిల్ అయ్యాను. నాకు నిజంగా షాక్ అయ్యాను, ఎట్లా ఫెయిల్ అయ్యాను రా నాయన అని. కవర్ చేసుకుంటా లేదు ఇంటర్వ్యూ కాబట్టి. ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉన్నాను బ్రో, మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను మైపాడులో, చాలా బాధపడుతున్నాను. ఇంకా సరే, ఇంకా నాకు కాంపిటీషన్ ఇదే కాబట్టి సరే వెళ్ళి చెప్పేద్దాం, ఓటమి ఒప్పుకుందాం అని చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాను. మామయ్య ఇట్లా 10th ఫెయిల్ అయ్యాను మామయ్య, అదే హిందీ పోయింది మామయ్య అంటే. అవునా, అరే రే కృష్ణ కూడా మ్యాథ్స్ పోయింది అన్నాడు. వెంటనే ఫోన్ పెట్టేసి గంతేశాను. సిచ్యువేషన్ ఏంటంటే, నేను కొత్తపట్నంలో ఉన్నాను, ఫెయిల్ అయ్యాను తెలంగాణలో. మమ్మల్ని మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తే అందరు తిడతారా, వెనకదారి నుంచి వెళ్దామన్నారు. ఇంటి వెనక నుంచి వెళ్తున్నాము, అప్పుడే వీడి న్యూస్ తెలిసింది ఫెయిల్ అయ్యాడని. అక్కర్లేదు మా వాడు పోయింది, ఎవరైనా అడిగితే నాకంటే ముందు వాడు చెప్పొచ్చు, మెయిన్ రోడ్ నుంచి వెళ్దాం పా అని. ఇద్దరు ఫెయిల్, అలా మెయిన్ రోడ్ మీద నడిచేలా చేశాడు. నా బాధను తీర్చాడు. ఎవరడిగినా జిల్లా ఫస్ట్ ఎవరన్నా అడగరు, దిలీప్ కి ఎన్ని మార్కులు నీకు ఎన్ని మార్కులు అని, ఎందుకంటే ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం కాబట్టి. అది ఫెయిల్ అయ్యాడు కాబట్టి నేను బతికిపోయా, వీటి పాస్ అయ్యి నేను ఫెయిల్ అయ్యి ఉంటే ఇచ్చేసేవాళ్ళు. ఎందుకురా వాడి ముందు పనికిరావు కదరా అనేవాళ్ళు. ఇద్దరు ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇద్దరం అది అంటారు కదా, ఇద్దరు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఇంకా సమాంతరం చేసి ఇంకా ఇబ్బంది లేదు, మా ఇంట్లో ఏమన్నారు వాళ్ళ ఇంట్లో ఏమన్నారు. అలాగే బాండింగ్. చిన్నప్పుడు ఈయనంత ఫుడ్ అంటే అండి, ఈ జోబులో ఎవరిస్తే వాళ్ళ ఎన్ని జోబులో నింపుకునేవాడు, పైదాకా వచ్చేది. తినడం కూడా కోతిలాగా. మా నాయన ముద్ద నా కోతి. ఒకసారి ట్రైన్ జర్నీ చేస్తున్నాం, ట్రైన్ లో వచ్చినవన్నీ తినేవాడు. అదొక ఆనందం బ్రో, తెలియకుండా అయిపోతుంటది. తినేమైందంటే, మనమే బేదులు అంటారు, నెల్లూరు స్టైల్ పాసనాలు అంటారు. అదే పనిగా పాసనాలకి తిప్పుతా ఉన్నాడు, తిని పాసనాలు. నాకు నిజంగా గుర్తులేదు బ్రో, ఇది అంటారు కానీ నిజంగా నేను షాక్ అవుతాను, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ఫుడ్ తగ్గించేసాను. అప్పుడు అంటారు కానీ నిజంగా నాకు అది గుర్తులేదు. మా నాయనమ్మ ఉండి వాడి చేతులు కట్టేసి మూతి గట్టికి పట్టుకొని ట్రైన్ దిగేదాకా ఆడికి ఏదన్నా పెట్టారంటే మిమ్మల్ని అందరినీ అంటాను, తింటాం పాసనాలు ఇదే సరిపోయింది. ఇవన్నీ డైలాగ్ ఉంటుంది చెప్తాను, ఏంటి నీ తలపండు పగల. అంటే అదొక అంటే ఒక బ్యాడ్ లో వేరుగా వాళ్ళు ఇదే పనిగా తిని వాష్రూమ్ కి వెళ్తున్నాడు అని చెప్పి నీ తలపండు బగలా కూర్చోరా అంది. అదొక అంతేకాని బ్యాడ్ గా కాదు అది. అంటే ఈ జర్నీ మొత్తం బాగుంది కానీ ఇద్దరిది సరదాగా. అయితే మనోడు ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ అయిన తర్వాత అది ఎలా అంటే, జనరల్ గా ఏమైందంటే, నేను ఇంకా ఇంటర్ చేశాను, డిగ్రీ చేశాను. ఇంకా వాళ్ళందరూ ఉద్దేశం అంటే, నీకు అసలు ఏం టాలెంట్ లేదు కదా,
వెళ్ళి ఒక షాప్ పెట్టుకో, చిన్న షాప్ పెట్టుకో, అందులో చేసుకో అన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇదేంటి మనకు టాలెంట్ ఉంది కానీ నిరూపించుకోలేము, ఎలా ఎలా అనే దాంట్లో నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. చిన్న జాబ్ చేసుకోవడానికి బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఆ బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత మనోడి ఇంకా చెప్పాడు, అంటే ఎప్పటి నుంచో చెప్తాడు, అరే నేను చేస్తున్నా నువ్వు ఎప్పుడు చెప్తావు కదా సరే చెయ్యి అని చెప్పి. అప్పుడు నేను చూశాను. అప్పుడు అంటే నాకు అంటే ఫస్ట్లో స్ట్రీట్ ఫుడ్ అన్ని పెడుతుండడం నాకు అర్థమైపోయింది, ఓకే దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ఈ ఇంపాక్ట్ వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది, నేను వీడికి సపోర్ట్ చేస్తే సరిపోతుంది కదా, నేను మళ్ళీ కష్టపడక్కర్లేదు కదా, నేను వీడికి సపోర్ట్ చేస్తే ఇద్దరికి ఈక్వల్ గా ఉంటుంది ఆపర్చునిటీ, ఎందుకంటే ఇద్దరికి అంత నమ్మకం ఒకరి మీద ఒకరికి చిన్నప్పటి నుంచి. అప్పుడు ఫస్ట్ టైం వాడికి వాడి వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు బయటికి వెళ్ళినప్పుడు వీడికి మామూలుగా అసలు మొహమాట ఉండదు, అడు దోసి పోస్తుంటే వెళ్ళి తీసేస్తాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు ఏంద్రాయుడు అని. నాకు అనిపించింది అంటే ఆ ఫోన్కి ఏమన్నా అవుతుందేమో, ఒక గింబెల్ గిఫ్ట్ ఇచ్చాను. ఓకే, ఆ గింబెల్ వల్ల ఫోన్ సేఫ్టీ ఉంటుంది, ప్లస్ కొద్దిగా స్టైల్గా ఉంటుంది, అది ఫస్ట్ గిఫ్ట్ చేశాను. ఆ తర్వాత వందే భారత్ ట్రైన్ బ్రో, ఫస్ట్ నేను మా వాడిని ఎక్కువ ఫోర్స్ చేసింది వందే భారత్ ట్రైన్. ఫస్ట్ మన వైజాగ్ నుంచి వేసినప్పుడు వెళ్దాంరా ఒకసారి తీద్దాంరా, అది ఏమైందంటే సక్సెస్ అయిద్దా లేదు తెలియదు కదా, వ్యూస్ వస్తాయో రావో, అంత దూరం పోయి అంత ఖర్చు పెట్టి టైడ్ అయిపోతాము, మళ్ళీ నాకేంటంటే లేదు చేద్దాం ఖచ్చితంగా, మనం చెప్పే విధానానికి అట్రాక్ట్ అవుతారని. నాకేంటంటే నేను 5 lakhs ప్లస్ వచ్చింది వ్యూస్. అసలు ఏది యూట్యూబ్ లో మళ్ళీ అది 30 minutes వీడియో, 30 minutes వీడియో. అది బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటంటే, నాకు జనరల్ గా నా చిన్న జాబ్ కాబట్టి నాకు ఎక్కువ టైం నేను ఆన్లైన్ స్పెండ్ చేయడానికి ఉంటుంది. నాకు ఇంటర్నెట్ యాక్సెస్ 2009 నుంచే ఉంది. నేనేం చేస్తానంటే, నాకు ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా ఈ బ్లాగ్స్ చూస్తూ ఉంటాను, ఈ ట్రైన్స్ వి సంబంధించి ఎక్కువగా. మనకి యుఎస్ ఐడియా ఉంది, యుఎస్ లో ట్రైన్ బ్లాగ్స్ చాలా ఫేమస్, అవి నేను చూస్తూ ఉంటాను. అప్పుడు మనకి వందే భారత్ ట్రైన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ అన్ని ఫారెన్ కంట్రీకి అంత ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ అప్పుడు దాకా నేను ఏ ఇన్ఫ్లుయెన్సర్ చూడలేదు, వందే భారత్ వీడియో చూడలేదు, ఎందుకంటే నాకు ఆ ఫీల్ పోతుంది. నాకు ఇక్కడ వీడియో కన్నా ముఖ్యం ఏంటంటే, నేను ఆ ట్రైన్ ఎక్కాలా, ఆ ట్రైన్ ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, నా దేశం ఎంత గొప్పదో నాకు తెలియాలని చెప్పి నేను చూడలేదు. నేను ఫస్ట్ వ్లాగ్ కూడా వాటితో కరెక్ట్గా చేసింది. కరెక్ట్గా మార్నింగ్ 7కి 2 టికెట్స్ బుక్ చేశాను, నెల్లూరు నుంచి హైదరాబాద్కి. ఫస్ట్ వ్లాగ్ 2023లో ఫస్ట్ వ్లాగ్ నాది. అప్పుడు ఆ ట్రైన్లో ఎక్కాము. నాకు భయం ఏంటంటే, వీడు బయట వీడియో తీస్తా ఉన్నాడు, ఈ తలుపులు క్లోజ్ చేస్తే వీడు రాలేడు, నేను ఎక్కేసాను. నాకు భయం, వీడు కనపడట్లేదు, ఇంత కష్టపడి టికెట్ దొరికి రాకపోతే ఎలా అని చెప్పి అనుకున్నాను. వీడేం చేస్తున్నాడంటే, వెనకాల వీడికి సంబంధించిన సబ్స్క్రైబర్ ఒకరు ఉన్నారంట, ఆయన ఇంజిన్ ది షూట్ అంటే ముందు క్యాబిన్ ఉంటుంది, డ్రైవర్ బాగా పరిచయం మాట్లాడుతా ఉన్నా, క్యాబిన్ వీడియో తీసుకుంటా ఉన్నా, క్యాబిన్ వీడియో మిస్ అయినా. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం నువ్వు కూడా చేయరా అన్నాడు, నాకు భయంగా ఉందిరా అన్న. ఇంకా ఆ తర్వాత నేను అనుకున్నా, మిడిల్ క్లాస్ పర్సన్స్ కి లైఫ్ లో ఒక్కసారి ఆపర్చునిటీస్ వస్తాయి, ఇది కూడా వదులుకున్నానంటే ఇంక అయిపోద్ది అని చెప్పి, ఇంకా ఆ రోజు ఇప్పుడు కూడా భయంతోనే ఉన్నాను, మీరు మిమ్మల్ని చూసి ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీ జర్నీలో కూడా ఒకసారి ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీ రీల్స్ లో ఒకటి చూసాను, ఏంటంటే బాలలకు చిన్నపిల్లలకు సో ఫుడ్ ఇవ్వడం అనేది కూడా చూస్తుంటాం. కాకపోతే ఫుడ్తో పాటు వాళ్ళు ఆడుకోవడానికి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, అండ్ అంద బాలలకు చేయడం కానీ, ఇది ఎలా వచ్చింది ప్రాసెస్? అక్కడికి ఒకసారి వెళ్ళానండి, వెళ్తే అందరూ సమోసాలు మామూలుగా. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ త్రూఅవుట్ ఇండియా ఏం జరుగుతుందంటే, వాళ్ళ సెలబ్రేషన్స్ని వాళ్ళతో జరుపుకుందామని వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో అయిపోయే విధంగా సమోసా అట్లా ఇస్తారు. వాళ్ళకి తిని కడుపులో నొప్పి వచ్చింది. వాళ్ళు నాతో చెప్పుకున్నారు, అన్న అందరు వస్తారు, పఫ్ఫులు ఇస్తారు, అందరు వస్తారు, సమోసాలు ఇస్తారు, బిర్యానీలు పెట్టేస్తారు, మీరున్నప్పుడు అంటే సరే, మీరు లేకపోతే ఇంత ఫుడ్ ఒక లిమిట్లో తినే అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఈ మైదా అదంతా అలా కడుపులో నొప్పి వస్తుందంట. వాళ్ళు చెప్తా బాధపడతా ఉన్నారు, మీరు అట్లా ఇవ్వద్దన్నా, మీ ద్వారా నేను ఎందుకంటే మన సోషల్ మీడియా ద్వారా చెప్పాలి నేను అని చెప్పేసి మా వాడిని అడిగితే, గేమ్స్ ఇద్దాము వాళ్ళకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది అని చెప్పి చాలా వీడియోల్లో కూడా మీరు ఏదన్నా ఇస్తే ఫ్రూట్స్ ఇవ్వండి, వాళ్ళ హెల్త్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, గేమ్స్ ఇద్దాం వాళ్ళకి మోటివేషన్ గా ఉంటుంది, మైండ్ రిఫ్రెష్. మేము కనెక్ట్ అయింది గేమ్స్ తోనే కాబట్టి. అండ్ పిల్లలకి కూడా అంటే నాకు తెలియదు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళు తింటారో తినరో, అట్లీస్ట్ గేమ్స్ ఉంటే అవి ఆడుకుంటారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, అండ్ వాళ్ళకి కూడా ఆ గేమ్స్ అండ్ నాలెడ్జ్ పెరుగుతుంది కదా, ఆ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశాం. అసలు మంచి విషయం ఏంటంటే, ఇప్పటికీ గుర్తొచ్చే విషయం, మేము చేసిన ఒకటి
ఆ హోటల్కే ఎవరైనా వచ్చి అడిగితే పెద్ద పెద్ద ఛానల్స్ ఇంటర్వ్యూకి వెళ్తే మేము చేసిన పని వాళ్ళకి మెయిన్ అట్రాక్టింగ్గా వీడియోలో ఫస్ట్ వేసుకునే విధంగా వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఏంటది? అన్న ఒక మండి ఓపెన్ అవుతుంది, అన్న ఏదన్నా హీరోయిన్ పిలుద్దాము, సెలబ్రిటీస్ని పిలుద్దాము, బాగా ధూమ్ధామ్గా చేద్దాం అది అన్నారు. ఆల్రెడీ 2-3 సార్లు కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ అతను హోప్స్ పెట్టుకొని నమ్మకంతో స్టార్ట్ చేశారు మండి, పెట్టుబడి పెట్టి. చాలా రిస్క్ తీసుకుంటున్నారన్నా. మనం అందులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు ఇట్లా సోఫాల్లో కూర్చొని ఈ ఏసీ ఫీలింగు, ఈ మ్యూజిక్ ఫీలింగు వాళ్ళు అనుభవించలేరు. మనం ఏం చేద్దాం అంటే అందరు వెళ్ళి అక్కడికి ఫుడ్ చేస్తారు, 1 గంట గడిపేసి వస్తారు. మనం అట్లా కాదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మామూలు చేతే మనం హోటల్ ఓపెనింగ్ చేయించేసి వాళ్ళనే కూర్చోబెట్టి వాళ్ళ ఫీలింగ్ ఏందో మనం తెలుసుకుందాం. వాళ్ళు పడే ఆనందం నీకు వింటే నీకు ఒక పాజిటివ్ మైండ్ మారిపోతుంది. వాళ్ళు తిన్నాక ఒక బ్లెస్సింగ్ ఇస్తే ఈ నెగిటివిటీ అంతా ఈ ప్లేస్లో పోద్దని నాకు అనిపించింది అంటే 30 మంది 40 మంది 50 మంది పైన ఉన్నారు, వాళ్ళందరినీ తెచ్చి అంతా చేయడం అంటే చాలా రిస్క్, చేయగలవా అన్నాడు. వాళ్ళని అడిగితే ఫస్ట్ ఎప్పుడు పంపించలేదండి బయటికి, వీళ్ళు నడవలేరు అంటే వాళ్ళకి ఒక మైండ్లో ఈ ఇల్లు అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి అక్కడ బాత్రూమ్ ఉంటుంది, ఇక్కడ హాల్ ఉంటుంది అని ఉంటుంది. ఆ హోటల్ అంటే ట్రావెలింగ్ చేయాలి, మళ్ళీ పైన అంటున్నారు పైకి ఎక్కాలి, వాళ్ళు లిఫ్ట్ ఎక్కరు అని అంటే లేదండి వాళ్ళు ఆ ఫీలింగ్ పొందాలి అని చెప్పి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళని బతిమిలాడి 2 days కష్టపడి పైనుంచి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళ కోసం వాళ్ళు ఏం తింటారో ఆ ఫుడ్ పాపం అతను ఒప్పుకున్నాడు. అవి ప్రిపేర్ చేయించి వీళ్ళందరినీ చేయబట్టుకొని ఆటోలు ఎక్కించాం, వ్యాన్లు ఎక్కించాం, మళ్ళీ తీసుకొచ్చి హోటల్కి వాళ్ళు లిఫ్ట్ ఎక్కరు, భయపడ్డారు. ఒక ట్రైన్ లాగా చేయబట్టుకొని హోటల్ లాగా పై దాకా తీసుకెళ్ళినాక వాళ్ళు కూర్చోలా, అక్కడే ఉన్నారు. మాకు భయం అన్నాను. ఇంకా ఒక్కోళ్ళని లోపల సోఫా సిట్టింగ్ లో ఇట్లా కూర్చోబెట్టడానికి ఇదంతా చేయడానికి 4 hours 5 hours పట్టింది. అబ్బా అసలు నేను అనవసరంగా హామీ ఇచ్చేసానేమో, ఇంత రిస్క్ ఉంటుంది అని అనుకోలేదు. అప్పుడు భలే బాధపడ్డా, నేను ఒక్కడిని అయిపోయాను, వీళ్ళందరినీ ట్రావెలింగ్ చేయించడం. కానీ వాళ్ళ కూర్చొని అన్ని తిన్నాక ఆ సాంగ్స్ వింటా ఫుల్ సంతోషపడిపోయారు, అందరు ఆనందంగా ఉన్నారు, అందరు మొహంలో సంతోషం. వెళ్ళి మైక్ పెట్టంగానే అన్న భలే ఉందన్న, నా సోఫాస్ ఇలా ఉంటాయని మాకు తెలియదు అన్న, ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉంది, మ్యూజిక్ సాంగ్స్, ఫుడ్ కూడా వెరైటీ ఎప్పుడు తినలేదు అని చెప్పి రకరకాల ఫుడ్లు వండించి పెట్టాము. చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు చేసింది గొప్ప పని అనేది మాకు అంత తెలియదు. సానుభూతితోటి ఓపెనింగ్కి ఎవరెవరినో పిలవటం కంటే వీళ్ళని పిలిస్తే మనకు సంతోషం అలా ఆలోచించాం. కానీ తర్వాత అతను సక్సెస్ అయిపోయాడు అనుకోకుండా, 2nd బ్రాంచ్ పెట్టాడు. 3rd బ్రాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు. వేరే ఛానల్స్ కూడా 2nd బ్రాంచ్కి ఓపెనింగ్కి వెళ్తే వాళ్ళకి ఈ పాయింట్ మెయిన్ వీడియోలో పెట్టుకునేంత ఐడెంటిఫికేషన్ అయిపోయింది. సార్ ఏం సార్ ఎట్లా సక్సెస్ అయ్యారంటే ఇట్లా ఆర్కే ఫుడ్ని పిలిచాము, ఇట్లా 40 మంది 50 మంది అందులకి వాళ్ళ చేత ఓపెనింగ్ చేయించి ఫుడ్ పెట్టాము, అక్కడి నుంచి మాకు తిరిగి ఆయనకి సెంటిమెంట్ అయిపోయింది, మాకు సెంటిమెంట్ అయిపోయింది. అలా 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 2nd బ్రాంచ్ 3rd బ్రాంచ్ దాకా వెళ్ళాడు అతను. అప్పుడు అనుకున్నాం ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నారంటే మనం చేసే మంచి పని చెప్పుకునేంత గొప్పదైంది, మంచిగా ఆలోచిస్తే మంచి జరిగిద్ది అని ఇట్లాంటి సిచ్యువేషన్ వల్ల బయటపడింది అన్నమాట. అది ఈ రోజు ఇక్కడ చెప్పుకోవడానికి కూడా మాకు గర్వంగా ఉంది. కానీ సూపర్. అంటే ఒక పక్క కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్ళనే కాకుండా ఎవరికైనా కానీ హెల్ప్ చేయాలనే ఒక మోటోతో మీరు వెళ్తున్నారు చూసారా, అది బాగా అనిపించింది. అండ్ మీ ఫాలోవర్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనుకున్నారు చూసారా, బాగుంది. ఇప్పటికి కూడా మాకు పెద్ద ప్రమోషన్ కంటే ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు చెప్పే ఆనందమే మమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేస్తారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. చాలా ఆనందం అనిపిస్తుంది. రీసెంట్ గా అంటే నేను కృష్ణుని బాగా నమ్ముతాను. కృష్ణ వాళ్ళ షాప్ కి ఒక వ్యక్తి వచ్చాడు అనమాట. అది ఒకసారి అది చెప్పు, అదే మీ షాప్కి వచ్చాక కృష్ణుడిది మనం చేసాం కదా, వాళ్ళు టిఫిన్ సెంటర్, అది ఫాలోవర్స్ వాళ్ళు డివోటీస్, పూర్తిగా డివోటీస్, వాళ్ళు ఫుడ్ భలే చేస్తారు. జరగట్లా మరి ఆ ప్లేస్ తెలియక జరగట్లేదు, తింటే భలే ఉంటుంది అసలు. హరే రామ అనే కృష్ణని పెట్టుకొని ప్యూర్ వెజ్, తెల్లగడ్డలు అల్లం ఏం వాటరు, పొద్దున్నే లేచి స్నానం చేసి మడిగా చేస్తారు. చేస్తే ఆ వీడియో పెట్టాము. పెడితే ఆ వీడియో పెట్టినాక ఫాలోవర్స్ వెళ్ళి తినడము, వాళ్ళకి ఒక లైఫ్ రావటం అది కాదు,
వీడియో అయిపోయినాక 2 months తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అసలు నేను మైండ్ పోయింది అసలు నాకు. వాళ్ళకి మా ప్రకాశం జిల్లాలో దగ్గరగా 200 ఎకరాల ఆర్గానిక్ ఫామ్ ఉంది. నాకు కూడా తెలియదు అసలు మా ఊర్లో ఇంత ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందా అని. అక్కడ 100 మంది డివోటీస్ పనిచేస్తారు అక్కడ. అంటే సేవ, ఎవరు రూపాయి తీసుకోరు. వాళ్ళు ఏంటంటే పొద్దున్నే లెగవటం, దేవుణ్ణి పూజించడం, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం, అంతా మన తాతలు ఎలా బతికారు, ముత్తాతలు అదే కల్చర్లో ఉంటారు, ఒకళ్ళకి అన్యాయం చేయకుండా. అలాంటి ప్లేస్కి నన్ను ఇన్వైట్ చేశారు. నేను అసలు అంత పవిత్రంగా ఉండే ప్లేస్కి ఈ వీడియో ఒక వారధిలాగా వచ్చింది. ఆ సారికి ఆ వాయిస్, నేను చెప్పే విధానం నచ్చిందంట. అతను ఎందుకు బాగా పాజిటివ్గా ఉంది అంటే, అన్ని వీడియోలు చూస్తాము, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు చూస్తాము. తినేందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక పాజిటివ్ వేలో ఉంది. కొనాలి, తినాలనే కోరిక కలుగుతుంది. అందుకని పిలిచారు. సార్కి పెద్ద స్కూల్ ఉంది, 1000 మంది 2000 మంది స్టూడెంట్స్ చదువుతారు, శివాని స్కూల్ అని. వాళ్ళు 200 ఎకరాలు పైనే తీసుకొని అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ అక్కడికి నన్ను ఇన్వైట్ చేసి వీడియో తీయమనగానే, అసలు వాళ్ళు మామూలుగా ఎస్టాబ్లిష్ చేసుకోరు, వ్యాపారం కోసం కాదు వాళ్ళు చేసేది. గోసేవ అక్కడికి వెళ్ళంగానే 200 ఆవులు, సూపర్, 200 ఎకరాలు, 200 ఆవులు. అసలు వాళ్ళ ఫార్మింగ్, అక్కడ పనిచేసే వాళ్ళతో మాట్లాడుతుంటే మనం ఏ ప్రపంచంలో ఉన్నాం, ఎంత అంటే జీవన విధానం అంటే ఇదే అనే వాళ్ళు వెళ్ళంగానే అందరు పలకరిచ్చారు. అంటే అక్కడ వాళ్ళకి చూపించారంట, మన వీడియో కాబట్టి చూపిస్తే వాళ్ళు బలి చేశారండి, మీ వాయిస్ లో మాది వినాలని ఉంది, మేము ఎవరికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు, మీరంటే నమ్మకం వచ్చింది, ఏదో వ్యాపారం చేసేస్తామని కాదు, మేము చేసేది నిజమా కాదా అని తెలియాలని మీరు వీడియో చేయించారనగానే ఇది నాకు ఒక ఆపర్చునిటీ అండి, అసలు నిజంగా దేవుడు ఇచ్చిన వరంలా అనిపించిందని. వెళ్ళంగానే అసలు వాళ్ళు చేసే విధానం పురుగు పట్టకుండా వేపాకు నూరి పోస్తారు, అలాంటి పద్ధతులు నేను చూడలేదు. మజ్జిగని పుల్లగా పెట్టేసి ఎరువుగా వేయడం, అసలు ఆవుల నుంచి వచ్చే వాళ్ళు ఇదంటారు సేంద్రియ వ్యవసాయం అనేది కూడా వాళ్ళు చేయడం అనేది కూడా మీకు బాగా నచ్చింది. అసలు కానీ ఇలా ఎన్నో చేసుకుంటూ వెళ్ళారు కదా, అందరికీ సపోర్ట్ గా వాళ్ళతో పాటు నాకు ఉపయోగపడటం అసలు నిజంగా అసలు. కానీ నైస్ బ్రో. ఏంటంటే ఇంకా ఓల్డ్ అని కూడా చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలి. అండ్ ఫైనల్ గా అయితే ఒక స్లోగన్ నాకు చెప్పాలనిపించింది, సినిమా పేరు పీకే, ఒంగోలులో ఉంటాడు మా ఆర్కే. ఒకటి అడిగావు కాబట్టి నాకు చెప్పాను. ఓకే, సీరియస్ గా చెప్పాలని. సీరియస్ గానా? ఓకే బ్రో, నీ కోరిక మేరకు సినిమా పేరు పీకే, ఒంగోలులో ఉంటాడు మా ఆర్కే. కానీ మీరు సినిమాలో డబ్బింగ్ చెప్తారా సార్? లేదు బ్రో. అవునా? కానీ చెప్తే దుమ్ము దులపచ్చు సార్. అంత లేదు. లేదు అంటే అంత బేస్ ఉంది మీ దగ్గర. ఇప్పుడు నువ్వు నాకు ప్రమోషన్ ఇస్తున్నట్టుంది. అంటే నేను అంటే ఒక టాలెంట్ ఉన్న వ్యక్తిని గుర్తించగలరండి. అంటే మనం దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. కానీ గోల్డ్ అంటే ఒక హారం చేస్తారు, గోల్డ్ చేసేవాడికి తెలుస్తుంది ఈ బంగారంతో ఏం చేయగలం అనేది. అలా మీ బేస్ వాయిస్ తోటి మీరు కానీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారంటే ఆ సీన్ ఎదిరిపోద్ది, ముందుకెళ్తామేమో. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ బ్రో, అండ్ థ్యాంక్ యూ దిలీప్ బ్రో. ఇంకా ఇలాంటి బోల్డ్ ఎంత చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు కూడా ఇంత అవకాశం ఇచ్చారు, చాలా ఆనందం అనిపించింది మాతో స్పెండ్ చేశారంటే. మీ సోషల్ మీడియా ప్లాట్ఫారం మాలాంటి చిన్న వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది అనేది మాకు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్ చేస్తారు, చిన్న పెద్ద అంటే ఆ యూనిటీ మీలో ఉండటం మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎన్ని రోజులైనా మీ ఐ డ్రీమ్ మేము మర్చిపోలేం. మా డ్రీమ్ ని ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ. ఏం చెప్పేది థ్యాంక్ యూ. వెన్ యూ హ్యావ్ డ్రీమ్ గో టు ఐ డ్రీమ్. ఏదేదో పెట్టండి అబ్బా, చెప్పు బ్రో. వెన్ యూ హ్యావ్ డ్రీమ్ గో టు ఐ డ్రీమ్. చెప్పేసా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్ కలగకపోతే మీ లైఫ్ లో నో డ్రీమ్.